నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం. మార్చి 19 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ అసెంబ్లీలో వైసీపీ ఆందోళన. ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ జగన్ నాయకత్వంలో సభ్యుల వాకౌట్. మాజీ సీఎం జగన్ తీరును తప్పుపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 5 ఏళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని ఫిక్స్ అవ్వాలని వెల్లడి. పెదకాకాని ఖాళీ గార్డెన్స్ లో విషాదం. గోశాల వద్ద కరెంట్ షాక్ తో 4 మృతి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని చెప్పారు. సూపర్ 6 పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సీపై సంతకం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలిని కూటమి ప్రభుత్వం తీరుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని, ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. 22 కొత్త విధానాల ద్వారా సుస్థిర వృద్ధికి బాటలు వేసినట్లు చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్ హామీలను అమలు చేసినట్లు తెలిపారు. పీపుల్స్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్ మ్యాప్ ను సీఎం చంద్రబాబు సిద్దం చేసినట్లు వివరించారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. My government, under the visionary leadership of Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu, has conceptualized Super 6 promises and has steadfastly begun working towards the welfare of the people and the revival of the state, reviving the past glory of brand Andhra. Within the first few days, we have taken decisive steps to fulfill our commitments and bring tangible improvements in people's lives. My government, guided by the vision of Viksit Bharat, is implementing a comprehensive roadmap to achieve Swarna Andhra at 2047 with a people-first approach. By focusing on a 15% plus growth rate, the state is leveraging its unique inner strengths to become a rupees 308 lakh crore economy with a per capita income of rupees 58 lakhs to become wealthy, healthy and happy, sustainable and most livable society by the year 2047, making 100 years of independent India. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇరు సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ కు సీఎం చంద్రబాబుతో పాటు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, మంత్రి పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీకి ప్రవేశించిన గవర్నర్ కు సభ్యులు గౌరవంగా అభివాదం చేశారు. Honorable Governor,
స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. మార్చి 19 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 15 పనిదినాలు ఈ సమావేశాల్లో జరగనున్నాయి. ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు హాజరయ్యారు. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉండగా తమను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ సభలో వైఎస్ జగన్ నేతృత్వంలో నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని కొంతసేపు అడ్డుకున్న వైసీపీ ప్రజాప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, రైతుల సమస్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ ప్రవర్తన సరైంది కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుంది కానీ ఎవరో ఇచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని సూచించారు. 11 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిపక్ష హోదా నిబంధనల ప్రకారం రాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓట్ల శాతం ప్రకారం హోదా కావాలంటే జర్మనీకి వైసీపీ నాయకులు వెళ్లాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. సో దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేవలం అటెండెన్స్ వేయించుకుని వెళ్లినట్లు ఉందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చినట్లు ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని మాజీ సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అచ్చెన్నాయుడు అన్నారు. సీనియర్లు కూడా జగన్కు వత్తాసు పలకడం దురదృష్టకరమని తెలిపారు. ఈరోజు 11 స్థానాలు గెలిచి రాజ్యాంగంలో అవకాశం లేనటువంటిది, ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటిది, నాకు ప్రతిపక్ష హోదా కావాలని పిచ్చి అరుపులు మాట్లాడుతుంటే కనీసం ఆయనకి లేకపోయినా వెనకున్నటువంటి కొంతమంది సీనియర్లు కూడా తందానా అంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కిందా, మెంటల్ అయిపోయారా? ఈ దేశంలో ఎక్కడా లేదు ఇటువంటి వాదనే కాదు, ఇటువంటి ప్రతిపాదన ఎక్కడా లేదు. ఎలాగిస్తారు? ఇంకా 4 రోజులు పోతే నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని మాట్లాడిన ఆశ్చర్యపోవక్కర్లే. ఆ వ్యవహారం అలా ఉంది. ఇది కేవలం అటెండెన్స్ గురించి వచ్చారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ను కేంద్రీయ ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 29 నాటికి జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, రామారావు, అశోక్ బాబు, తిరుమల నాయుడు పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 10న నామినేషన్ స్వీకరణ, మార్చి 11న పరిశీలన, మార్చి 13న నామినేషన్ ఉపసంహరణకు గడువు కల్పించింది. మార్చి 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని మాజీ సీఎం జగన్ చూడటం సిగ్గుచేటని మంత్రి సవిత అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదాకు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో జగన్ తెలుసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. మీ నిర్ణయాన్ని మార్చుకోండి, మీరు అసెంబ్లీకి రండి, ఖచ్చితంగా మీకు మైక్ ఇస్తాం. ప్రజల కోసం పోరాటం చేయండి. మీ ప్రతిపక్ష హోదా కోసం ఈ రోజు గవర్నర్ గారు ప్రసంగిస్తుంటే సేవ్ డెమోక్రసీ, దానికి అర్థం తెలిసింటే మీరు ఈరోజు సేవ్ డెమోక్రసీ అనరండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా గ్రహించండి ఏం జరుగుతుందో. మీకు ఓటేసిన పులివెందుల ప్రజల కోసమైనా మీరు అసెంబ్లీలోకి వచ్చి ఏదన్నా జరిగితే ఈరోజు ఓని 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మీరు ప్రజల కోసం భూమి మీద నడవలేదు. ఇప్పుడేమో తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కేమో ఇన్సెంటివ్ కేర్లో ఉండే వాళ్ళ దగ్గర ఎలా పోవాలో కూడా మీకు తెలియదు. ఎమ్మెల్సీ కోడ్ ఉంది, మిర్చి మండి దగ్గరికి ఎలా పోవాలో మీకు తెలియదు. ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో మీకు తెలియదు. మరి అన్నీ తెలియకుండా ఎందుకు ఇలాంటి ప్రజల్ని ఇంకా ఎందుకు భయప్రాంతాలు చేయాలనుకుంటున్నారో, ఇంకా ఎందుకు ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారో ప్రజలందరికీ అర్థమైంది. ప్రజా సమస్యల విషయంలో రాజీ లేని పోరాటం చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాజీ సీఎం జగన్ సూచించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీలో వైసీపీ తప్ప మరో ప్రతిపక్షం లేదన్న జగన్ సభలో సమయం ఇవ్వాల్సి వస్తుందనే హోదా ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. కాళీ గార్డెన్స్ లోని గోశాల సంపులో ప్రమాదం జరిగింది. పూడికతీత పనుల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి 4 మృతి చెందారు. పెదకాకానిలోని శ్రీ కాళీ వనాశ్రమ గోశాల వద్ద దారుణం జరిగింది. గోశాల సంపులో పూడికతీత పనుల్లో పాల్గొన్న 3 కూలీలు, 1 రైతు విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను కదిలించింది. ఘటనా స్థలానికి చేరుకుని ఎస్పీ సతీష్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలలోని సంపును క్లీన్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుందని తెలిపారు. కానీ మోటార్ రిపేర్ రావడంతో సంపులోకి దిగిన యువకుడికి షాక్ తగలడంతో ఒకరిని కాపాడేందుకు ఒక్కొక్కరుగా షాక్ తగిలి చనిపోయారని వివరించారు. ఈ మృతుల్లో 3 తెనాలికి చెందినవారని, 1 సత్తెనపల్లికి చెందిన వ్యక్తి అని తెలిపారు. మామూలుగా ఇక్కడ ఒక 70 ఆవులు వరకు ఉంది. సో ఆవుల్లో యూరిన్ కమ్ కౌడంగ్ ఇది రెండిని కూడా డిపాజిట్ చేసినది మళ్ళీ ఫీల్డ్కి పంపించడం అనేది ఒక నార్మల్ ప్రాసెస్గా జరుగుతుంటాయి. దీనిలో ఈ కౌడంగ్ ప్లస్ యూరిన్ కలిపిన దానిని వాళ్ళు బయటకి పంప్ చేయడానికి కోసం మోటార్ వాడుతుంటారనమాట. ఈ టోటలీ 3 పిట్స్ ఉన్నాయి. 3 పిట్లో 3వ పిట్లో ఈ రోజు మోటార్ రిపేర్ అయిపోవడం వల్ల ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ గానే జరుగుతున్నట్టు ఉంది. సో ఒక కుర్రవాడు కిందికి దిగి అదిని కరెక్ట్ చేస్తున్న క్రమంలో ఒక అయన్ ల్యాడర్ కూడా నిచ్చులు కూడా ఉంది, అయన్ నిచ్చు ఒకటి ఉంది. సో మేబీ అది ఎర్త్ పాస్ అయి ఉండడం వల్ల నిచ్చు ద్వారా అది వచ్చిందన్నది ఒక చిన్న డౌట్, కన్ఫర్మేషన్ చేయాలి. అది ఒకటే పాసిబిలిటీ కూడా ఉంది. ప్రజాబలంతో పీడీఎఫ్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎస్ లక్ష్మణరావును గెలిపించాలంటూ అవగాహన సంస్థ జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. అరండల్పేటలో అవగాహన సంస్థ జేడీఎఫ్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలు, మేధావుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, అవగాహన సంస్థ కార్యదర్శి కొండ శివరాంరెడ్డి, జేడీఎఫ్ జనరల్ సెక్రటరీ మేడా శ్రీనివాసరావు, బహుజన ఫ్రంట్ నాయకులు కరివి వినయ్ కుమార్, అభ్యుదయ రచయితల సంఘం నాయకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ సేవాకుమార్, అమరావతి ఉద్యమ నాయకులు మల్లికార్జునరావు, నేస్తం ఫౌండేషన్ ధనుంజయ రెడ్డి పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు, పెన్షనర్స్ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి లక్ష్మణరావు అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా పేద ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి లక్ష్మణరావు అని అన్నారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో
మొదటి ప్రాధాన్యత ఓటు కెఎస్ లక్ష్మణరావుకు వేసి గెలిపించాలని కోరారు. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా, ఉపాధి లభించాలన్నా, అవినీతి తగ్గాలన్నా, ప్రభుత్వం చేసే చెడ్డ పనులని ప్రజల దృష్టికి తీసుకురావాలన్నా లక్ష్మణరావు గెలుపు మనకి చారిత్రక అవసరంగా భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావర్గం, విద్యావంతులు అందరూ లక్ష్మణరావుని గెలిపించడానికి సన్నద్ధంగా ఉన్నారు. నేను గత 5-6 రోజులు చూస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా లక్ష్మణరావు గెలుపు అవసరం, లక్ష్మణరావు గెలిస్తేనే శాసనమండలిలో ప్రజల సమస్యలు వస్తాయి, చర్చకు వస్తాయని చెప్పని భావిస్తున్న పరిస్థితి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ రైతుల విషయంలో ఏమైపోయాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రశ్నించారు. బ్రాడిపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించి రైతులతో, వ్యాపారులతో, అధికారులతో మాట్లాడామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా మిర్చికి 11,781 రూపాయల ధర నిర్ణయించిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత సంవత్సరం మిర్చికి గరిష్టంగా 20,000 ధర పలికిందని గుర్తు చేశారు. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతులు పెరిగినా ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించకపోతే మార్చి 2వ వారంలో అన్ని సంఘాలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నల్లికాంత్, నేతాజీ, కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కనీసం క్వింటాకి 20,000 రూపాయలు ఇవ్వకుండా, ప్రకటించకుండా 20,000 రూపాయలు పెట్టి నాఫెడ్, మార్కెట్ రంగంలో దిగి కొనుగోలు చేస్తేనే మార్కెట్ పెరుగుద్ది, రైతులకి లాభం వస్తుంది. లేకపోతే దివాళీ ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక 5 ఏళ్ల క్రితం ఏ రకంగా అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు, మాకు ఈ 11,780 బదులు ఒక ఎండిన డబ్బా ఇస్తే చాలా అన్నారు. ఎండిన డబ్బా మీరెందుకయ్యా మార్కెట్లో ఆధిపత్యం వహించే వాళ్ళకి ఇవ్వండి మార్కెట్ అని చెప్పి నేను అన్నాను. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? వాళ్ళని ఎందుకు నిరాశ నిస్పృహలోకి నెట్టాలి? అందుకని మరలా తిరిగి రైతులను సంక్షోభంలోకి నెట్టి ఈ రకమైనటువంటి దారుణమైన పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు. దాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆదేశాల మేరకు 56వ డివిజన్ నెహ్రూ నగర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 56వ డివిజన్లో ఎన్డీఏ కూటమి నాయకులు స్కూల్స్, బ్యాంకులు మరియు ఆఫీసులందు ప్రచారం చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఐశెట్టి కనకదుర్గ, శ్రీనివాస్, బెట్రకుంట మల్లిక, శ్రీనివాసరావు, పులిగడ్డ నాగేశ్వరరావు, యూనిట్ ఇన్ఛార్జ్ గుడిపల్లి నవీన్ కృష్ణ, కన్నా తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ఉండవల్లి పంపింగ్ హౌస్ ను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న వేసవిలో తాగునీటి సరఫరాలో ఏ సమస్య రాకుండా ఇంజనీరింగ్ అధికారులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆదేశాల మేరకు నెహ్రూ నగర్, బుచ్చయ్య తోట తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయులను కలిసి టీడీపీ గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన సాధారణంగా ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది. కానీ గత జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు పెరగడం సంగతి అటుంచితే భారీగా తగ్గిపోయాయని అన్నారు. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటు వల్ల సుమారు 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని, ఐటీ రంగంలోనే 34,000 మందికి, బీపీఓ రంగంలో వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మన ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని, జగన్ నమ్మబలికి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేశారని అన్నారు. నిరుద్యోగులు పట్టభద్రులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆలపాటి రాజా మంచి వ్యక్తిత్వం కలిగిన వారిని, మాజీ మంత్రిగా ఆయన ఎన్నో విశిష్ట సేవలను అందించారని, అలాంటి మంచి వ్యక్తికి పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్, నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి దాసరి రావణ్, జిల్లా కార్యదర్శి పాటిబండ్ల బలరాం, జనసేన నాయకులు ఎద్దల హేమచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఒకటి ఉంటుంది మనం ఏం పెన్ను తీసుకెళ్లాల్సిన పని లేదు. అక్కడ వాళ్ళు ఇచ్చిన పెన్నుతో ఆ రౌండ్లో ఒక గీత వేసి ఆ పటాన్ని చూసాను కదా. మనం పోయినసారి ఎలక్షన్స్కి పోయిన 4 ఏళ్లలో మన గీతాలు ఏంటి, ఎప్పుడు పడ్డాయి ఏంటి, ఇవన్నీ ఎంత చూసాం. ఈసారి విద్యావంతులు తప్పకుండా మన సాధక పదవి తెలిసింది చెప్పి రాజప్రసాద్ గారిని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా చుండూరు సుందర రామశర్మ పోటీ చేయనున్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనమండలిపై రాజకీయ పార్టీల ప్రభావం పడ్డం దురదృష్టకరమని చెప్పారు. పూర్తి అగౌరవం తీసుకొచ్చేలా రాజకీయ పార్టీలు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం కరెక్ట్ కాదని చెప్పారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారంకు కృషి చేస్తారని సుందర రామశర్మ తెలిపారు. ఇంకొక పార్టీ అయినా ఇంకొక సుందరరామ శర్మ అయినా మనందరం అన్ని మతాలని గౌరవించాలి, అన్ని ధర్మాలని కూడా సమానంగా చూడాలి. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చాక అందులోనూ ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో చూడాలి. అటువంటిది వాళ్ళు చేయకపోగా ఈ రోజుకి కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ గురించి వాటిని ప్రశ్నించకపోగా ఇవాల్టి వరకు కూడా ఎటువంటి సరైనటువంటి దృక్పథంతో వాళ్ళు వెళ్ళట్లేదు. రెండోది, సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ యొక్క దారిలో డెఫినెట్గా ధర్మానికి రక్షిస్తూ మిగతా సామాజిక వర్గాలే కాదు, కులాలే కాదు, మతాలకు అతీతంగా ఆత్మ ప్రబోధానుసారం మీరందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపిస్తే డెఫినెట్గా నేను ముందుకు వెళ్తాను. శాసన మండలిలో మీ యొక్క స్వరాన్ని నేను వినిపిస్తాను. ఈ పీడిఎఫ్ అనేటువంటిది ఇవాళ రోజున ఏమీ చేయలేరు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళన్నా చేయాలి, నేనైనా చేయాలి. మీరు ఒక మాట అయితే నన్ను అడగచ్చు. రాజకీయాలు చేయడం కాదు, అభివృద్ధి కావాలి అని కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ దారా విక్రమ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల పరిపాలన, అధ్యాపక, పరిశోధన రంగాలలో సుదీర్ఘమైన అనుభవంతో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దామని అన్నారు. ఈ నెల 27న జరిగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని కోరారు. మేధావులు, చదువుకున్న వారు, ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి వారు ఉండాల్సిన పొజిషన్లో రాజకీయ పాలు చేశారు. దయచేసి ఓటర్లందరూ గమనించండి. ఒక్కసారి అభ్యర్థుల జాబితా అందరినీ చూడండి, వారి బ్యాక్గ్రౌండ్ చూడండి. చదువుకున్న వారికి, మన సమాజానికి ఉపయోగపడతారు అనుకుంటే వారికి ఓటేయండి. నా సీరియల్ నంబర్ 15. నేను ప్రొఫెసర్ దారా విక్రమ్, కేఎల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకొని నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేస్తారని మీ అందరినీ కోరుతా ఉన్నాను. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి పాలకులు శ్రద్ధ చూపాలని భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టింది. గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమ బోర్డు నుండి జీవో నెంబర్ 17తో 12 కోట్ల నిధులు మళ్లించారని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా నేత అరుణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ నిధులు బోర్డుకు మళ్లిస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా ఇంకా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని వారు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా 500 కోట్ల నిధులు మళ్లించారని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా పాలకులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల శ్రద్ధ కనపర్చాలని వారు కోరారు. ఇప్పటికైనా జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సంక్షేమ బోర్డు ప్రకటించి ఏదైతే 46,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్న క్లెయిముల మొత్తాన్ని కూడా మరి నిధులు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు నిండా కార్మికులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 27న జరగబోయే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అరిగెళ్ల శివరాం ప్రసాద్ కోరారు. అరండల్పేటలోని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాసు వెంకటరెడ్డి, అరిగెల శివరామ ప్రసాద్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నానని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం శాసన మండలిలో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు 5వ నెంబర్పై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి, వాసు, మేడ రమేష్ పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలో కాదు, దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80% ఉన్నారు. ఒక దళితుడైనటువంటి నేను ఇంతవరకు కూడా ఎప్పుడు నా సోదరుల్ని నా వైపు ఓట్ చేయమని కానీ, నా వైపు ప్రచారం చేయమని కానీ నేను అడగలేదు. కామన్ ఎజెండాతో వస్తున్నాను. మంచి చేద్దాం, సమాజానికి ఉపయోగపడే విధంగా మనందరి సహకారంతో ఒక మంచి నాయకుడిని ప్రమోట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో
నా సీరియల్ నెంబర్ 5 1పై వేసి అఖండ మెజార్టీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని ఇచ్చి నన్ను మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పని సవినయం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. టీజేపీఎస్ కళాశాలలో నిన్న కళాశాల స్థాయిలో డిగ్రీ పీజీ విద్యార్థులకు స్పోర్ట్స్ మరియు గేమ్స్ వంటివి నిర్వహించడం జరిగిందని కళాశాల వ్యాయామ అధ్యాపకులు ఆర్ శివాజీ తెలిపారు. ఈ సందర్భంగా అనితాదేవి మాట్లాడుతూ కళాశాల స్థాయిలో ప్రతి ఒక్క విద్యార్థి తమకు ఇష్టమైన క్రీడారంగంలో పాల్గొని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని కళాశాల స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి దాకా క్రీడారంగంలో రాణించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ అనితాదేవి పేర్కొన్నారు. పోటీల్లోని విజేతలకు కళాశాల వార్షికోత్సవం రోజు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే లక్ష్యంతో ఇటువంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కన్వీనర్స్ డాక్టర్ యు రవికుమార్, డాక్టర్ జేవి సుధీర్ కుమార్, మేజర్ పి కుమార్ రాజా, డాక్టర్ డివి చంద్రశేఖర్, డాక్టర్ వివిహెచ్కే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ కల్చరల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ 3 క్రికెట్ ఫైనల్స్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో జీబీఆర్ ప్యాంథర్స్ టీంపై ఐకాన్ వారియర్స్ ను 145 పరుగులతో కప్ ను గెలుచుకుంది. ఆఖరి బాల్ వరకు ఫైనల్స్ క్రికెట్ మ్యాచ్ ను చూస్తున్న డాక్టర్స్ అందరూ ఉత్కంఠంగా ఆఖరి బాల్ ఆఖరి రన్ తో ఐకాన్ వారియర్స్ డాక్టర్ ప్రీమియర్ లీగ్ లో 3వ కప్ ను కైవసం చేసుకున్నారు. ఈ కప్ ను ఐకాన్ వారియర్స్ టీం కెప్టెన్ డాక్టర్ కొండలరావుతో పాటు టీం సభ్యులందరికీ కిమ్స్ వైద్య సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డాక్టర్ రావెల విష్ణు, డాక్టర్ రాజశేఖర్, ఐఎంఈ అధ్యక్షులు డాక్టర్ రాయుడు, డాక్టర్స్ కల్చర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు టీసీ రెడ్డి, అసోసియేషన్ సెక్రటరీ ఆవుల శ్రీనివాసరావు, ఐడీఏ అధ్యక్షులు డాక్టర్ సాయి శంకర్ అందజేశారు. అలాగే జీబీఆర్ ప్యాంథర్స్ టీం డాక్టర్ సుధీర్, భార్గవ్ రెడ్డి టీం కు రన్నరప్ కప్ ను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ టీసీ రెడ్డి, ఐఎంఈ అధ్యక్షుడు డాక్టర్ రాయుడు మాట్లాడుతూ కఠోరమైన వైద్య వృత్తితో అనుక్షణం ఎంతో ఒత్తిడితో కూడుకున్న వైద్య వృత్తిలో ఉంటూ ఏడాదిలో ఒకసారి ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా కొంతమేర ఉపశమనం దక్కుతుందన్నారు. ఈ క్రికెట్ పోటీలకు స్పాన్సర్స్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు ఉమ్మడి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్లు సైతం ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారన్నారు. అనంతరం డాక్టర్ ప్రీమియర్ లీగ్ 3లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బ్యాట్స్మెన్ గా డాక్టర్ తులసిరామ్, బెస్ట్ బ్యాట్స్మెన్ గా డాక్టర్ గౌతమ్, బెస్ట్ బౌలర్ గా డాక్టర్ రామ్మోహన్, బెస్ట్ బౌలర్ గా పృథ్వీ కృష్ణలతో పాటు పలువురికి కప్లను అందజేశారు. On the ground maybe we didn't perform well, but that doesn't matter. But the satisfaction of bending our backs, working sincerely, playing gives me an enormous amount of satisfaction, and we will definitely be back next year. Next year I sincerely hope there are more teams. ఆటోనగర్ లోని జీ టైర్స్ షోరూమ్ లో ఎకోహామా టైర్స్ ను నూతనంగా లాంచ్ చేశారు. జపాన్ కు చెందిన ఎకోహామా టైర్ల కంపెనీని ఏపీ తెలంగాణ బిజినెస్ హెడ్ అద్వైత్ సింగ్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీ టైర్స్ అన్వర్ సుహేల్ అహ్మద్ మాట్లాడుతూ జీ టైర్స్ ఎకోహామా బ్రాండ్ కొలాబరేషన్ జరగడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎకోహామా ఎంతో నాణ్యత కలిగిన మన్నికైన టైర్లని అన్నారు. ఇంతకుముందు బ్రిస్టోన్ ఒకటే ఉండేది. నౌ వీఆర్ డీలింగ్ విత్ 6 మల్టిపుల్ బ్రాండ్స్ అండ్ యోకోహామా విల్ బి ద ప్రైమ్ ఫోకస్ ఫర్ అస్. యోకోహామా టైర్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ జపనీస్ బ్రాండ్, ఆల్మోస్ట్ 100 years పైన నుంచి ఎస్టాబ్లిష్ బ్రాండ్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ అ టై విత్ యోకోహామా కంపెనీ, అండ్ జీ టైర్స్ ఈజ్ ఆల్వేస్ లవ్డ్ బై అవర్ కస్టమర్స్. So I wish everyone to visit our Z Tires. కొత్తగా యోకోహామా అనే బ్రాంచ్ని ఓపెనింగ్ చేసిన శుభ సందర్భంలో జీ టైర్స్ వాళ్ళకి శుభాకాంక్షలు. యోకోహామా టైర్స్ ఫారెన్లో చాలా ప్రసిద్ధిగాంచిన టైర్ బ్రాండ్ ఇది గుంటూరుకి రావడం చాలా అదృష్టం. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.